మార్కెట్‌లో డే టు డే టెక్నాలజీస్ చాలా చేంజ్ అవుతున్నాయి. సో, 2025లో కోడింగ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి డే టు డే టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా కూడా, ఎంత అప్‌డేటెడ్‌గా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఉన్నా కూడా, ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏమి అంటే బెస్ట్ స్కిల్స్ మనకుండాలి. సో, ఆపర్చునిటీస్ అనేది లైక్ న్యూ కంపెనీస్ వస్తున్నాయి. సో, దే ఆర్ ఆల్వేస్ వాంటెడ్ టు హైర్ ద న్యూ పర్సన్స్ అండ్ న్యూ టెక్. సో, కోడింగ్ నేర్చుకోవాలి అంటే కంపల్సరీ మనకు ల్యాప్‌టాప్ ఉండాల. సో, ఫినాన్షియల్‌గా బై చేయలేని వాళ్ళకి ఏమైనా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఉందా? సో, అలానే కోడింగ్ నేర్చుకోవాలంటే బేసిక్స్ మనకి ఏం తెలిసుండాలి. సో, నెక్స్ట్ అలానే ఒక కంప్లీట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలి అంటే మనము నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? సో, అలానే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే డైలీ ఎన్ని అవర్స్ మనము స్పెండ్ చేయాలి? సో, ఇలా కోడింగ్ కానీ కంప్లీట్‌గా నేర్చుకోవాలి అంటే సో, మనం ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి జాయిన్ అవ్వాలా? సో, ఇన్‌స్టిట్యూట్‌కి జాయిన్ అవ్వలేని వారు సో, ఇంటి దగ్గరే ఎలాంటి రిసోర్సెస్‌ని అంటే వెబ్‌సైట్స్‌ని గానీ, రిసోర్సెస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? సో, అలానే ఫైనల్‌గా సో, మనం ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మనం లైక్ జాబ్‌కి అప్లై చేసినప్పుడు మనకేమన్నా వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సో, ఇంటర్న్‌షిప్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇలాంటి మల్టిపుల్ క్వెషన్స్‌కి కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం సొల్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి డిస్కస్ చేద్దాం. సో, ప్రతి క్వెషన్‌కి కూడా ఇక్కడ మనం సొల్యూషన్ అనేది ఫైండ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మై ఫస్ట్ క్వెషన్. సో, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలి అంటే సీఎస్‌సి వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేదంటే అదర్ బ్రాంచెస్ వాళ్ళకి ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ వాళ్ళకి కూడా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఆపర్చునిటీస్ ఉన్నాయా? గుడ్ క్వెషన్. సో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అనేది అందరికీ ఉంటాయి. సో, అది మెకానికల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో, ఏ గ్రూప్ అయినా లైక్ ఏ బ్రాంచ్ అన్నా కానివ్వండి. బట్ స్టూడెంట్స్‌కి స్కిల్స్ అనేది ప్రాపర్‌గా లైక్ దే నీడ్ టు మెయింటైన్ గుడ్ స్కిల్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ప్రాపర్‌గా కంప్లీట్ గ్రిప్ అనేది వాళ్ళకు ఉండాలి. సో, ఏదైనా కానియండి. సో, పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి. వాళ్ళు కంప్లీట్‌గా లైక్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో లైక్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి. సో, ఇక్కడ ఎందుకు లైక్ సీఎస్‌సికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంటే బీటెక్‌లో 4 ఇయర్స్ బీటెక్‌లో 8 సెమిస్టర్స్ ఉంటాయి. సో, ప్రతి సెమిస్టర్‌లోనూ సీఎస్‌సి వాళ్ళకి కోడింగ్ అనేది ఎక్కడో ఒక చోట అంటే ఏదో ఒక సబ్జెక్ట్ లాగా వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది టచ్ అవుతూనే ఉంటుంది. సో, లైక్ ఎవ్రీ సెమిస్టర్‌లోనూ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఫస్ట్ మనకేం కావాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది బావుండాల. సో, కాబట్టి సీఎస్‌సి వాళ్ళకి కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ బావుంటుంది కాబట్టి సో, బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ సీఎస్‌సి హావ్ ద హై ప్రిఫరెన్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ నథింగ్. ఓకే. సో, సీఎస్‌సి వాళ్ళు కానీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎవరైనా కానీ స్కిల్స్ బావుండాల. దట్స్ ఇట్. మై సెకండ్ క్వెషన్. సో, కోడింగ్ నేర్చుకోవాలంటే సో, కోడింగ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే బేసిక్‌గా మనకు ఏం తెలిసుండాలి? కోడింగ్. సో, ఫస్ట్ కోడింగ్ అంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో, డోంట్ గెట్ ఎనీ టెన్షన్. సో, బీ ఫ్రీ. సో, కోడింగ్ అంటే మరీ అంత లైక్ డిఫికల్ట్ అయితే ఉండదు. సో, ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్. సో, చూడండి ఇక్కడ కోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు తెలిసిన బేసిక్ థింగ్స్ లైక్ ఏది తెలిసుండాలి అంటే బేసిక్‌గా మీకు లైక్ మ్యాథ్స్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ లాజిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ 4 గాని మీకు కంప్లీట్ ఐడియా ఉంటే సో, ఎలాంటి డిఫికల్టీ అనేది కోడింగ్ అనిపించదు మీకి. సో, అలాంటి ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకునేటప్పుడు కోడింగ్ అనేది సో, లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాక్టికల్‌గా ఆలోచించండి. సో, ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు కూడా సో, చాలా వరకు కూడా మీరు అవుట్‌పుట్స్ చెక్ చేసేటప్పుడు ఆ లాజిక్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో, అప్పుడే మీకు కోడింగ్ అనేది ఈజీగా సో, కోడ్ అనేది ఈజీగా రాయగలుగుతారు మీరు. నెక్స్ట్ చూడండి. సో, ఇక్కడ బేసిక్ మ్యాథ్స్ అంటే సో, మీరు ఒకవేళ లైక్ నార్మల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ లేదా వెబ్ డెవలపర్‌గా అవ్వాలంటే సో, బేసిక్ మ్యాథ్స్ అయితే ఎనఫ్ అవుతుంది. లైక్ ఇట్స్ ఎనఫ్ టు లెర్న్. ఓకే. సో, ఇంకా ఒకవేళ లైక్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీస్ లైక్ అప్డేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే కొంచెం కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అనేది మీకు తెలిసుండాలి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అంటే ఇవన్నీ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యూజ్ చేస్తారు కాబట్టి సో, లిటిల్ బిట్ డిఫికల్ట్ అనేది ఉంటది. సో, అలాంటప్పుడు ప్రాక్టీస్ చేస్తే అది కూడా మీకు ఈజీ అవుతది. అంతే. సో, డోంట్ గెట్ ఎనీ టెన్షన్. సో, ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఫ్యాన్సీ బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ సో, నియర్లీ కొంతమంది లైక్ 60,000-80,000 వరకు లైక్ అమౌంట్ పెట్టి పర్చేస్ చేస్తుంటారు. సో, అంతంత కాస్ట్ పెట్టి ల్యాప్‌టాప్స్ బై చేయాలా? ఒకవేళ ఫినాన్షియల్‌గా ల్యాప్‌టాప్స్ బై చేయలేని వాళ్ళకి ఇంకేమన్నా ఆల్టర్‌నేటివ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? అంటే ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఏమైనా ఉందా కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి?
ల్యాప్టాప్. సో ఫస్ట్ కోచింగ్కి జాయిన్ అవ్వగానే లైక్ 70,000-80,000 పెట్టేసి ల్యాప్టాప్స్ బై చేస్తుంటారు. సో అలా ఏమి అవసరం లేదు మా, నేను చెప్తాను. ఒకవేళ మీకు ఫినాన్షియల్గా బాగుంటే తీసుకోండి, తప్పు లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటే నార్మల్గా అయితే మీకు ఉండాల్సిన బేసిక్ ల్యాప్టాప్ అయినా సరిపోతుంది, బేసిక్ పీసీ. అలానే ఒకవేళ సెకండ్ హ్యాండ్స్ ల్యాప్టాప్ ఉన్నా ఇట్స్ ఎనఫ్. ఓకే. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏమి అంటే మనకి ప్రోగ్రామ్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఒక ప్రోగ్రామ్ టైప్ చేస్తారో, ప్రోగ్రామ్ టైప్ చేసి కంపైల్ చేసినప్పుడు లైక్ వితిన్ షార్ట్ టైం, వితిన్ సెకండ్స్లో మీకు అవుట్పుట్ అనేది చూపించాలా. దట్స్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. దట్స్ ఇట్. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఎప్పుడన్నా కానివ్వండి, సో ఒక బేసిక్ ల్యాప్టాప్ తీసుకున్నా సరిపోతుంది మా. సో థౌజండ్స్ పెట్టి మీరు బై చేయవలసిన లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ప్రాసెసర్ అనేది బాగుండాలి, అంటే ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా క్విక్గా ఉండాలమ్మా ఇక్కడ మీకు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీరు ఫినాన్షియల్గా ల్యాప్టాప్ బై చేయలేని వాళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తాను. సో మనకి మొబైల్లోనే చాలా యాప్స్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో మీ లైక్ చాలా ఐడీస్ అనేది ఫ్రీగా మీరు ప్లే స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకోండి. సో జడోనా జావా కంపైలర్ ఒకటి, దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్. ఐఎమ్ సజెస్టింగ్ దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ టు రన్ ద జావా ప్రోగ్రామ్స్ ఇన్ యువర్ మొబైల్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో కంప్లీట్గా సో ఇంకా పైథాన్కి కానీ, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్కి చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి. సో ట్రై టు సర్చ్ ఇన్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ యాప్స్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇక్కడే లైక్ ప్రాక్టీస్ చేసుకోండి, సింటాక్సెస్ కానీ అన్నీ కూడా నేర్చుకోండి. లైక్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ లార్జర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటే, సో ఇవైతే పెద్ద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికైతే ఇట్స్ నాట్ సూటబుల్ టు బిల్డ్ ద లార్జర్ ప్రాజెక్ట్స్. లైక్ ముందుగా చెప్తున్నాను, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి అలానే సింటాక్సెస్ నేర్చుకోవడానికి అయితే మొబైల్ యాప్స్ అయ్యేది సూటబుల్ అవుతాయి. బట్ ఆఫీస్ వర్క్ అయితే మొబైల్ యాప్స్ అనేది సెట్ అవ్వవు. ఓకే. నా ప్రీవియస్గా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీకు సెటిల్ అయ్యాక మంచి ల్యాప్టాప్స్ బై చేయండి. So my next question is, which is the best programming language to learn for a software developer? వరకు రేస్ చేస్తూ ఉంటారు. సో విచ్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్, లైక్ యాజ్ ఎ స్టూడెంట్ అనేది చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ అంటూ ఏది లేదు. ఫస్ట్ నేను చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మీరు లైక్ ఒక కార్ని డ్రైవ్ చేయాలనుకోండి. సో డ్రైవింగ్ ఈజ్ యువర్ ప్యాషన్ అనుకోండి. సో డ్రైవింగ్ ఇంజనీరింగ్. సో జస్ట్ ట్రై టు అజ్యూమ్ ద ఎగ్జాంపుల్. సో మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సో ఏ కార్ సూటబుల్ అని ఎలా చెప్తాం? సో BMW కానీ, సో అలా అని ఇటియోస్ కానీ, సో ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ ఏమి అంటే మీ ప్యాషన్ ఏమి, మీ గోల్ ఏమి, డ్రైవింగ్ నేర్చుకోవడం మీ ప్యాషన్. అది ఏ కార్లో అయినా నేర్చుకోండి. BMW కావచ్చు, ఇటియోస్ కావచ్చు, లైక్ ఇంకా లైక్ ఆడి కార్ కావచ్చు, ఏదన్నా కానివ్వండి. ఫస్ట్ మీరు డ్రైవింగ్ అయితే ప్రాపర్గా నేర్చుకోండి. డ్రైవింగ్ మీకు వస్తే ఏ కార్ అయినా కానీ, ఏ వెహికల్ అయినా కానీ డ్రైవ్ చేయొచ్చు. ఇన్ ద సింపుల్ వే, ఇన్ ద సేమ్ మేనర్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సింటాక్సెస్ ఎలా లైక్ సింటాక్సెస్ అనేది లైక్ అలానే ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ కానీ, కోడింగ్ లాజిక్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్న రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మోస్ట్లీ సిమిలర్గానే ఉంటాయమ్మా. సో దెర్ ఈజ్ నో మచ్ మోర్ డిఫికల్టీ. సో డిఫికల్ట్ అంటూ ఏం ఉండదు కాబట్టి సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే లైక్ ఆ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది, సో డేటాబేస్లో ఎలా లైక్ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకోండి. ఓకేనా. సో ప్రాపర్గా నేర్చుకుంటే లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మీరు ఈజీగా ఎగ్జిక్యూట్ లైక్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇంకొకటి, ఫస్ట్ మీరు అడగాల్సింది విచ్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కాదు. ఫస్ట్ మీరు ఒక గోల్ డిసైడ్ చేసుకోండి. సో మీరు బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా, ఫ్రంట్ అండ్ డెవలపరా, వెబ్ డెవలపరా, డెవాప్స్ ఇంజనీర్, సో ఏది ఫస్ట్ మీ గోల్ని మీరు డిసైడ్ చేసుకోండి. గోల్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మేము అవ్వాలనుకుంటున్నాం. సో ఫర్ దిస్ విచ్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను. సో ఈ వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలి, ఇలా అడగండి. సో దిస్ ఈస్ ద గుడ్ వే టు ఆస్క్ ద క్వశ్చన్. ఓకే. సో ఇలా అడిగినప్పుడు అప్పుడు చెప్తాము. సో ఒక వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, HTML, CSS, సో ఇలాంటి. నెక్స్ట్ రియాక్ట్ JS. సో ఇలా చెప్తాము. ఫస్ట్ మీరు గోల్ డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలనుకున్నాం. బ్యాక్ అండ్ డెవలపర్ అంటే జావా నేర్చుకోండి, అలానే డేటాబేస్ SQL నేర్చుకోండి. సో ఇలా చెప్తాము. సో అసలు మాకు ఏ ఐడియా లేదు, లైక్ మాకు ఓన్లీ ప్యాషన్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే లైక్ ఐ విల్ సజెస్ట్ బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ మా. ఎందుకు అంటే ఫస్ట్ మీకు అసలు కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ ఐడియా లేకపోయినా పైథాన్ అనేది లైక్ కంప్లీట్ మీ గ్రిప్ ఇస్తుంది కాబట్టి లైక్ పైథాన్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్ టైంలో నేర్చుకోవచ్చు, సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, ఈజీ టు అండర్స్టాండ్. ఓకే.
try to go with the Python. Also it is a trending programming language. So artificial intelligence లో మిషన్ లెర్నింగ్ లో డీప్ టెక్నాలజీస్ లో లైక్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ సో చాలా వాటిలో యూజ్ చేస్తున్నారు. బెటర్ టు గో టువర్డ్స్ ద పైథాన్. సో కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఇన్స్టిట్యూట్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలా. సో ఫినాన్షియల్గా కొంతమంది లైక్ ఇన్స్టిట్యూట్కి ఫీజ్ పే చేయలేని వాళ్ళు, సో వాళ్ళకి ఏమైనా అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా? సో ఇంటి దగ్గరే వాళ్ళు లైక్ యూట్యూబ్ ఫ్రీ రిసోర్సెస్ కానీ సో అలానే వెబ్సైట్స్ యూజ్ చేసుకొని కోడింగ్ నేర్చుకునే ఆప్షన్ అయితే ఉందా? సో గుడ్ క్వశ్చన్. సో ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేమనుకుంటున్నారో సో ఫినాన్షియల్గా అంతంత ఫీజెస్ పే చేయలేని వాళ్ళకి ఐ విల్ సజెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. సో చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్టింగ్ మీరు చూసినట్లయితే యూట్యూబ్లో మెనీ రీసోర్సెస్ ఉన్నాయి. సో చాలా వరకు లైక్ కరెంట్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బెస్ట్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలానే లైక్ మీరు క్రోమ్లో గీక్స్ ఫర్ గీక్స్ అని టైప్ చేయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ టు లెర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాళ్ళ అసైన్మెంట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో లైక్ యూ కెన్ డూ ద ప్రాక్టీస్ ఆల్సో దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ట్రై టు గో విత్ దట్ వెబ్సైట్. అండ్ ఆల్సో లైక్ మొబైల్లోనే యాప్స్ కూడా చాలా వరకు ఇందాకే చెప్పాను. సో జెడోనో, జావా కంపైలర్, సో అలానే పైథాన్ ఐడీస్ కానీ లైక్ హెచ్టిఎంఎల్ కానీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రియాక్ట్ జేఎస్కి మెనీ ఐడీస్ ఉన్నాయి. సో ల్యాప్టాప్ బై చేయలేని వాళ్ళకు కూడా ఇందాకే చెప్పాను కదా, అలాంటి వాళ్ళు కూడా మొబైల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అంటే డైలీ ఎన్ని అవర్స్ టైం అనేది స్పెండ్ చేయాలి? సో ఇది చాలా వరకు కామన్గా వింటుంటాము. సో స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ రేస్ చేస్తుంటారు. సో ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలనేది ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీరు అంటే మీ కెపాసిటీ అంటే లైక్ ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది మీ పైన బేస్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా పైథాన్ తీసుకోండి. పైథాన్లో సింటాక్సెస్ చాలా సింపుల్గా ఉంటాయి. సో అలానే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది. అలాంటప్పుడు లైక్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, సో అలా చెప్పకూడదు, లైక్ ఇంటెలిజెంట్ డల్లర్ అని చెప్పకూడదు. కాబట్టి సో ఇక్కడ ఏమి అంటే అట్లీస్ట్ మీరు ఒక కంప్లీట్ ప్రోగ్రామర్ అవ్వాలి అనుకున్నా యూ నీడ్ టు స్పెండ్ 2 to 3 hours పర్ డే. ఒక డేకి నియర్లీ ఎంత కాదనుకున్నా మ్యాక్సిమం మీరు 2 to 3 hours అన్నా స్పెండ్ చేయాలి. ఎందుకు అంటే ప్రోగ్రామింగ్ వరకే మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇక్కడ ఏమంటే లైబ్రరీస్ కానీ టూల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకోండి, నంపై టూల్ కానీ, సో అలానే పాండాస్ లైబ్రరీస్ కానీ, సో ఇలా మెనీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అలానే డేటాబేస్. సో బ్యాక్ ఎండ్ గురించి నేర్చుకునేటప్పుడు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, బ్యాక్ ఎండ్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే పోస్ట్ మ్యాన్ టూల్స్ కానీ, అలానే MySQL డేటాబేసెస్ కానీ, సో ఇవన్నీ ఒకటికొకటి ఎలా లింక్ అయ్యాయి, ఎలా వర్క్ అవుతున్నాయి, అవన్నీ కూడా మీరు ప్రాపర్గా నేర్చుకుంటేనే దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి డే టు డే టెక్నాలజీస్ ఎన్ని వచ్చినా కూడా, ఎంత అప్డేటెడ్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నా కూడా ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏమి అంటే బెస్ట్ స్కిల్స్ మనకు ఉండాలి. సో ఆపర్చునిటీస్ అనేది లైక్ న్యూ కంపెనీస్ వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్వేస్ వాంటెడ్ టు హైడ్ ద న్యూ పర్సన్స్ అండ్ న్యూ టెక్నాలజీస్. సో ఎవరికైతే న్యూ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ అప్డేటెడ్గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఐ తీసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బెనిఫిట్ ఏమి అంటే సో ప్రీవియస్గా కూడా టెక్నాలజీస్ ఉన్నాయి మనకి. అప్పుడు ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ జొమాటో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సో ఇలా మెనీ అప్లికేషన్స్ అయితే ఎలా బిల్డ్ చేసేవారు. సో ఎంత టైం తీసుకునేది పర్ డే, లైక్ పర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే సో ఇట్ విల్ టేక్ నియర్లీ 5 to 6 days టైం తీసుకుండేది. సో ఇప్పుడు ఏమి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వీ కెన్ ఈజీలీ బిల్డ్ రియల్ వరల్డ్ అప్లికేషన్ విత్ ఇన్ 2 to 3 days. ఓకేనా సార్? ఇక్కడ ఏమేంటి టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో విత్ ఇన్ ఏ షార్ట్ టైం వీ కెన్ ఈజీలీ బిల్డ్ ఏ న్యూ అప్లికేషన్. సో అలా కాబట్టి సో ఎప్పుడూ కూడా లైక్ ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ట్రెండింగ్గా అంటే అప్డేటెడ్గా ఉండాలమ్మా. ఎప్పుడైతే మనం అప్డేటెడ్గా ఉంటామో ఆపర్చునిటీస్ అనేది ఈజీగా లైక్ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ట్రై టు బీ అన్ అప్డేట్ పర్సన్. ఓకే, ఇంటర్న్షిప్ చేయాలి అంటారు. సో ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? సో మనము జాబ్కి అప్లై చేసినప్పుడు మనకి ఏమైనా వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సో ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఇంటర్న్షిప్ వల్ల మనకు ఉంటాయి? సో అలానే ఇంటర్న్షిప్స్ గురించి ఎక్కడ మనం సెర్చ్ చేయాలి? సో ఐ హ్యావ్ అబ్జర్వ్ మెనీ టైమ్స్. సో ఎప్పుడైతే బీటెక్ లైక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు చాలా వరకు ఇంటర్న్షిప్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏమి అంటే సో ఎప్పుడైతే మీరు లైక్ ఆఫీస్కి వెళ్తారు, లైక్ ఒక కంపెనీకి సెలెక్ట్ అవుతారు, అక్కడ ఏమి అంటే లైక్ యూ నీడ్ టు ఐడెంటిఫై మెనీ థింగ్స్. అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ అలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారు, అలానే అక్కడ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. సో మీరు అక్కడ లైక్ వన్ సైడ్ మీరు ఎర్న్ చేస్తూనే ఇంకొక సైడ్ మీరు స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా? సో వన్ మోర్ బెనిఫిట్ ఏమి అంటే
ఎప్పుడైతే మీరు లైక్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో, సో జాబ్కి రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు యూ నీడ్ టు ఇంక్లూడ్ ద ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఆల్సో. సో ఈ లైక్ ఇంటర్న్షిప్ ద్వారా నేను ఈ కంపెనీకి సెలెక్ట్ అయ్యాను, సో ఇంటర్న్షిప్ ద్వారా నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను అనేసి మీరు కానీ యాడ్ చేశారంటే ఇట్ విల్ ఇంక్రీజ్ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమ్. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ టు యువర్ రెజ్యూమ్ ఓన్లీ. ఓకేనా, సో ఇంటర్న్షిప్ వల్ల ఎలాంటి లాస్ అనేది లేదు కాబట్టి సో ట్రై టు ఇంక్లూడ్ ద ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఆల్సో ఇన్ యువర్ రెజ్యూమే. మై లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్, సో 2025లో కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? సో ఒక బెస్ట్ రూట్ మ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. 2025, సో నాట్ ఓన్లీ 2025, అది ఏ ఇయర్ అన్నీ కానివ్వండి, ఫస్ట్ మీరు ఒక రూట్ మ్యాప్ అనేది ప్లాన్ చేసుకోండి. అది ఫస్ట్ ఒక రూట్ మ్యాప్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు లైక్ ఎగ్జామ్ 2025 తీసుకుందాం. సో 2025లో ఫస్ట్ మీరు అనుకోవాల్సింది ఏమి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే నాకు ఈ గోల్ ఉంది, ఈ గోల్కి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ తీసుకోండి. సో నా గోల్ ఏమి, బ్యాక్ ఎండ్ డెవలపర్ నేను అవ్వాలనుకున్నాను. సో దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు పైథాన్ కాకుండా జావా తీసుకుందాం. సో జావాలో 2 టైప్స్ ఉన్నాయి, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత లైక్ కంప్లీట్గా కోర్ జావాకి ఎంత టైం కావాలా, అలానే అడ్వాన్స్డ్ జావాకి ఎంత టైం కావాలి, సో డ్యూరేషన్ అనేది మెయింటైన్ చేయండి. సో అలానే లైక్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యాడు అంటే సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ కానీ సో ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో కోడింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చి నాట్ ఓన్లీ డోంట్ ఫోకస్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఓన్లీ. సో అక్కడ ఎలాంటి లైబ్రరీస్ యూజ్ చేస్తున్నారు, సో టూల్స్ ఏం యూజ్ చేస్తున్నారు, సో ఐడిఈస్ ఎలా ఐడిఈస్ యూజ్ చేసుకొని లైక్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. డిపెండెన్సీస్ అంట చాలా ఉన్నాయి, జార్స్ అంట, ప్రతి ఒక్కటి కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. ప్రాక్టికల్గా కోడింగ్ కానివ్వండి, ప్రాక్టికల్గా చేయండి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.